దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ, ఘనత, ప్రభావములు యుగయుగములకు కలుగునుగాక. సర్వాధికారి అయిన దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములో దేవుని పరలోకపు సంగతులను మనం ధ్యానం చేయుటకు దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప సదవకాశమును బట్టి దేవాది దేవునికి మనము ఎంతగానో స్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాము. అదే సమయంలో శ్రేష్టమైన దేవుని మాటల కొరకై దేవుని పాదముల చెంత కూర్చున్న దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట శుభవందనములు తెలియచేయచ్చు ఉన్నాను. దేవుని వాక్యమును ప్రేమిస్తూ క్రమమైన ఆరాధికులుగా నిలిచి ఉన్న మిమ్మలను, మీ కుటుంబములను నా ప్రభువైన యేసుక్రీస్తు నిండారులుగా దీవించునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ దిన కాలమును మనం ధ్యానం చేయబోతున్న ఒక అంశ భాగము ఏమిటి అనగా, దేవుని నమ్మిన వారికి కీర్తి ఎలా కలుగుతుంది. ఈరోజు మనం ధ్యానం చేస్తున్న ప్రతి మాటలో ఇలాగ ఉంటే కీర్తి కలుగుతుంది అనే విషయాలు మనం చూడబోతూ ఉన్నాం. కీర్తి అంటే ఏమిటి అని కూడా మీరు ఆలోచన చేయవచ్చు. కీర్తి అంటే మంచి పేరు అని, ఘనత అని, ఇంకా చాలా అర్థాలు వస్తాయి. గడిచిన దినాల్లో కూడా చూసాం, ప్రఖ్యాతి అని, ఇలాగ రకరకాలైన అర్థాలు. కీర్తి కలగాలి అంటే మనం ఇంతవరకు మంచి పేరు కలగాలంటే ఏంటి ఇలాగ చూస్తూ వచ్చాం. కీర్తి కలగాలి అంటే దేవుణ్ణి నమ్ముకున్నాం, కీర్తి కలగాలంటే రైట్, వాళ్ళు దేవుణ్ణి నమ్మారండి, దేవుడు మనం ఉన్నతంగా దీవించాడండి, వారికి మంచి పేరండి, డబ్బులు లేకపోతే గౌరవప్రదమైన జీవితం అంటే ఇలాగ అనాలి కొంతమంది, లేదా కొంతమంది అంటూ ఉంటారు. ఎలాగ సాధ్యం, ఏం చేస్తే సాధ్యం? ఈరోజు అద్భుతకరమైనటువంటి కొన్ని సంగతులను మనం ధ్యానం చేయబోతున్నాం. ఈ వాక్యం వింటున్న మీ అందరికీ కూడా నా ప్రభువైన యేసుక్రీస్తు మంచి కీర్తి కలుగజేయునుగాక. రైట్, నేను కోరుకుంటున్నాను దేవుని సేవకుడైన నన్ను, మిమ్మల్ని, మనందరినీ మంచి కీర్తి కలిగేటట్టుగా మన ప్రభువు చేయాలని. అయితే మనం చేయాలి కొన్ని పనులు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం చేసే పనిని బట్టే మనకు కీర్తి కలుగుతుంది. అంతే తప్ప మనం ఏం చేయకుండా మాకు మంచి కీర్తి కలగాలంటే కలగదు. మనం ఏవో కొన్ని చేయాలి. అవి చూడక ముందుగా కొన్ని మాటలు చూద్దాం. మూలవాక్యంలోనికి వెళ్దాం. ద్వితీయోపదేశ కాండము 26వ అధ్యాయము. ఇశ్రాయేలులతో ఒక అద్భుతకరమైన మాట 19వ వచనంలో మాట్లాడాడు. చూద్దామా? 19వ వచనంలో అద్భుతకరమైన మాట. తాను సృజించిన సమస్త జనముల కంటే నీకు కీర్తి, నీకు కీర్తి, ఘనత, పేరు కలుగునట్లు నిన్ను హెచ్చించుదునని ఆయన సెలవిచ్చినట్లు. చాలు, దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు, తాను సృజించిన సమస్త జనముల కంటే. అంటే ఈ భూమి మీద దేవుని నమ్మిన ఒక్క జనాంగం మాత్రమే లేదు. దేవుని ఎరుగని జనాంగాలు చాలా ఉన్నాయి లోకంలో. దేవుడు మీ దేవుడు అంటక, మీరు ప్రార్థన చేస్తే జరుగుతుంది అని మీ అంటారు, కానీ మనమైతే మన దేవుడు అని చెప్పుకుంటాం. అలాగ మీ అనేవాళ్ళు లోకంలో చాలామంది ఉన్నారు. అందులో మన బంధువులు ఉన్నారు, మన రక్త సంబంధికులు ఉన్నారు. మీ అంత భక్తి మాకు లేదులేబ్బా అనే మన బంధువులు కూడా ఉన్నారు. మా పిల్లలు నమ్ముకున్నారని మనల్ని చెప్పే మన బంధువులు ఉన్నారు. కానీ దేవుడు అంటున్నాడు, తాను సృజించిన సమస్త జనముల కంటే నీకు కీర్తి కలగాలి అని. అందుకే అక్కడ దాన్ని కంటిన్యూషన్ చేస్తూ, కీర్తి, ఘనత, పేరు కలుగునట్లు ఆయన నిన్ను హెచ్చించాలని కోరుకుంటూ ఉన్నాడు. మరి నువ్వెలాగుండాలి? అదే మనం ఈరోజు ధ్యానం చేయబోతున్నాం. తాను సృజించిన జనులందరికంటే. ప్రియులారా, ప్రపంచం చాలా పెద్దది, అది మనకు తెలుసు. సువిశాలమైనటువంటి భూభాగం చాలా ఉంది. ప్రపంచంలో మనకు పేరొద్దు. దేశం కూడా చాలా పెద్దది,
దాదాపు 27 పైబడిన రాష్ట్రాలు కలిగింది మనలాంటి రాష్ట్రాలు, అది పెద్దదే. రాష్ట్రం కూడా పెద్దది, ఎందుకంటే 23 జిల్లాలు 26 జిల్లాలు కలిగిన రాష్ట్రం, అది పెద్దదే. మనం నివసించే జిల్లా కూడా పెద్దదే, అనేక మండలాలు తాలూకాలు కలిగింది. అలాగే మనం నివసించే తాలూకా కూడా పెద్దదే, మన చుట్టూ ఉన్నటువంటి గ్రామాలను కలుపుకుంటే. అలాగే మనం నివసించే గ్రామము పెద్దదే, ఎన్నో వార్డులను కలుపుకుంటే. కానీ మనం నివసించే వీధి మాత్రం ఖచ్చితంగా చిన్నదే. అంటే ఉదాహరణకు గేర్ అంటారు చూడండి, ఈ గేర్ వాళ్ళు, ఈ వీధి వాళ్ళు అన్నట్లుగా మనం నివసించే ఒక 10-20 ఏళ్ల మధ్యలోనైనా మనకు మంచి పేరు ఉండాలి. ఒకవేళ అసూయతో నువ్వు దేవుని నమ్ముకున్నందుకు అసూయతో నీ మీద రకరకాలైన దుర్భాషలాడితే ప్రభు ఎరిగినవాడు, నేను దాని గురించి మాట్లాడడంలా. కానీ జెన్యూన్గా ఒక వాస్తవికంగా గుడ్ వాళ్ళను మనం ఏం పేరు పెట్టలేం. అసూయతో మాట్లాడుతుందే తప్ప వాళ్ళ కష్టార్జితం ఏదో వాళ్ళది, వాళ్ళ ప్రార్థన ఏదో వాళ్ళది, వాళ్ళ కుటుంబం ఏదో వాళ్ళది, ఎవరి శుద్ధికి వెళ్ళరు. వారు నిజంగా దేవుని నమ్ముకొని ఒకప్పుడు ఇదే ఊరికి వచ్చినప్పుడు వాళ్ళు చాలా పేదవాళ్ళు, దేవుని నమ్ముకొని దేవుని పాదాలు పట్టుకున్న తర్వాత అంచెలంచెలుగా దీవించబడ్డారు అని మన గురించి చెప్పుకోవడమే కీర్తి. వాళ్ళు ఇదే వీధిలోనే ఉండి ఒక చిన్న ఇల్లు ఉండే, లేదా ఒక చిన్న పని చేసుకునేవాళ్ళు, ఈరోజు వాళ్ళు ఎంతగానో దీవించబడ్డారు. ఇది కీర్తి. ఇలాంటి కీర్తి ఎలా కలుగుతుంది? ఒక మాట చూపించమంటారా? మీకు మూలవాక్యంలోనే సామెతల గ్రంథానికి వెళ్దాం. 11వ అధ్యాయము ఒక చక్కటి మాట రాయబడింది చూడండి ప్రియులారా. 11వ అధ్యాయము సామెతల గ్రంథము 11వ వచనము. 11వ యథార్థవంతుల దీవెన వలన పట్టణమునకు కీర్తి కలుగును. ఏంటట? యథార్థవంతుల దీవెన వలన ఊరికే కీర్తి, అంటే ఆ నివసించే ప్రాంతానికే కీర్తి అన్నాడు. ప్రాంతం దాకా మనం వద్దనుకున్నాం కదా. కాబట్టి మనము యథార్థముగా బ్రతుకుతూ ఉన్నప్పుడు దేవుడు మనం నివసించే పట్టణాల్లో మనకేమిస్తాడట? ఘనత, కీర్తి, ఓ చాలా ప్రఖ్యాతి. అందుకే ప్రభునందు ప్రియులారా, మనం బ్రతుకుతాం కొంతకాలం ఈ లోకంలో. ఎవరు శాశ్వతంగా ఇక్కడే ఉండరు. ఒకరోజు మనం ఈ లోకాన్ని ఎవరమైనా వదిలిపెట్టాల్సిందే. దేవుని నమ్ముకోని వాళ్ళైనా, దేవుని నమ్ముకున్న వాళ్ళైనా, ప్రతి ఒక్కరి జీవితానికి కొంత పరిధి ఉంది. అంటే దేవుని దృష్టిలో ఉంది, అది మనకు తెలియదు. ఇన్నేళ్ళే బ్రతుకుతారు, ఇంతే బ్రతుకుతారని. ఎందుకంటే మనం అనుకుంటాం 70 ఏళ్ళ దాకా బ్రతుకుతాం, 80 ఏళ్ళ దాకా బ్రతుకుతాం, బైబిల్ చెప్పింది కదా అని. కానీ మానవుని ఆయుష్ చాలా స్వల్పమైనది. త్రాసు మీద, ఇలాగ తూచేటటువంటి త్రాసు మీద అది ధూళి లాంటిది అన్నాడు. నీటి మీద మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కొన్ని బుడగలు వస్తూ ఉంటాయి, అలాంటి బుడగ లాంటిది అన్నాడు. అది మెరుస్తూనే ఉంటుంది, కానీ ఎప్పుడు ఆరిపోతుందో తెలియదు. ఆరిపోక ముందుగా, ధూళి ఎగిరిపోక ముందుగా బ్రతికిన నాన్నాళ్ళైనా మంచి పేరుతో బ్రతకాలి, కీర్తి కలిగి బ్రతకాలి. ఎలాగ సాధ్యం? దేవుణ్ణి అడుగుదాం. ఆయన చాలా సంగతులు ఉన్నాయి, నేను చాలా విషయాలు రాశాను. సమయానుకూలంగా ఎన్నింటిని మీకు చెప్పగలనో అన్నింటిని చెప్పి నా సందేశాన్ని ముగిస్తాను. మొదటి విషయానికి వెళ్దాం. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 27వ వచనము. యెహోవా యెహోషువకు తోడై ఎంత అద్భుతకరమైన మాట చూడండి. యెహోవా యెహోషువకు తోడై ఉండెను గనుక అతని కీర్తి దేశమంతటను వ్యాపించెను. అతని కీర్తి ఎక్కడెక్కడంట? దేశం అంతటను వ్యాప్తించెను అని రాయబడింది. ఒక వ్యక్తికి మంచి పేరు రావాలి అంటే, కీర్తి కలిగి బ్రతకాలి అంటే, ఘనత కలిగి బ్రతకాలి అంటే అతనికి దేవుడు తోడుగా ఉండాలి. ఎట్లుంటాడు దేవుడు తోడుగా? దేవుడు ఒక వ్యక్తికి తోడుగా ఉండాలంటే, ఉదాహరణకు మీకు అర్థం కావడానికి చెప్తాను. భార్యకు భర్త తోడు, భర్తకు భార్య తోడు. వీళ్ళు ఒకరికొకరు తోడు ఎప్పుడయ్యారు? వివాహమైన తర్వాత అయ్యారు. అంటే వివాహ బంధము పెద్దలు దేవుని ఏర్పాటు చేత
వీరు ఒకరికొకరు తోడుగా బ్రతకాలి అని పంపించారు. అందుకే వివాహం చేసి మేము కిందికి పంపించేటప్పుడు ఇద్దరికి ఎంచక్కాయ వేలు పట్టించి, లేదా చేతులు ఇలాగా ఒకరికొ చేయిలో ఒకరు పట్టించేసి హ్యాపీగా అలాగ వెళ్ళిరా పోండి అక్షింతలు చల్లుతూ ఉంటే అలాగ వెళ్ళిపోయేసి మళ్ళా వచ్చి ఇంకెప్పుడు ఒకరికొకరు తోడుగా బతకండి ఆయన అని చెప్పి ప్రార్థన చేసి పంపించేస్తాం. వీరు ఒకరికొకరు తోడెప్పుడయ్యారు అని అంటే జతపరచబడిన తర్వాత. అలాగే తల్లిదండ్రులకు పిల్లలు తోడు అని అనుకుంటుంటాం, లేదా పిల్లలకు తల్లిదండ్రులు తోడు. వీరు జన్మనిచ్చి తమ పేగు బంధాన్ని పంచుకున్నారు కాబట్టి ఒకరికొకరు తోడు. పిల్లలు కూడా అదే కృతజ్ఞతతో మా తల్లిదండ్రులు మమ్మల్ని కన్నారు, పెంచారు, పెద్దవాళ్ళు చేశారు, ప్రయోజకులు చేశారు కాబట్టి ఈరోజు వృద్ధాప్యంలో ఉన్నారు, వాళ్ళకు మేము తోడుగా ఉండాలన్న నిర్ణయము వాళ్ళది. ఇలాగ తోడు ఏర్పడాలి అంటే ఏదో ఒక కార్యం జరుగుతూ ఉంటుంది. దేవుడు తోడుగా ఉండాలంటే ఏం చేయాలి? చాలా విషయాలు ఉన్నాయి. దేవుడు తోడుగా ఉంటే చాలా విషయాలు ఉన్నాయి. ప్రస్తుతానికి మనకు అవసరమైన 2 విషయాలు చూద్దాం. మొదటి విషయానికి వద్దాం. తోడులో అంటే మొదటి విషయంలోనే సబ్ పాయింట్ అంటారు దీన్ని. నిర్గమకాండము 33వ అధ్యాయము 11వ వచనము. మనుషుడు 33వ అధ్యాయము నిర్గమకాండము 11వ వచనాన్ని చదువుదాం. మనుషుడు తన స్నేహితునితో మాట్లాడునట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. తరువాత అతడు పాలెములోనికి తిరిగి వచ్చుచుండెను. అతనికి పరిచారకుడును, ఆ మాట అండర్లైన్ చేసుకోండి, అతని పరిచారకుడును నూను కుమారుడైన యెహోషువ అను యవనస్తుడు గుడారములో నుండి వెలుపలికి రాలేదు. ఆగుదాం. మనం యెహోషువ గురించే మాట్లాడుకున్నాం 6వ అధ్యాయం 27వ వచనంలో. యెహోషువకు దేవుడు తోడై ఉండెను గనుక అతని కీర్తి దేశమందంతటా వ్యాప్తించెను అని చూసాం. ఎందుకు యెహోషువకే దేవుడు తోడుగా ఉండి అతని కీర్తి వ్యాప్తి చెందింది అని అంటే, మొట్టమొదటిది ప్రియులారా, యెహోషువ దేవుని పరిచర్య చేసిన పరిచారకుడు. మీరు బైబిల్ గ్రంథంలో చూస్తే మోషే ఉన్న ప్రతి చోట ఎవరుంటారు? యెహోషువ ఉంటాడు. ఒక్కొక్కసారి వాళ్ళ అన్నైన అహరోను కూడా ఉండడు. ఒక్కొక్కసారి యెహోషువతో పాటు వెళ్ళిన కాలేబు కూడా ఉండడు. కానీ మోషే వెళ్ళిన ప్రతి చోట యెహోషువ ఉన్నాడండి. ఎందుకు? ఏ అవసరం యెహోషువకు? యెహోషువను గురించి బైబిల్ గ్రంథం చెప్తుంది, అతను మోషేకు కూడా పరిచారకుడుగా ఉన్నాడు. దేవునికి మాత్రమే కాదు ప్రియులారా, మోషేకు కూడా పరిచారకుడుగా. అక్కడ మనం చూస్తే దేవునితో మాట్లాడుటకు ఆ యొక్క పర్వతం మీదకి వెళ్ళిపోయాడు మోషే. క్రిందన ప్రత్యక్షపు గుడారములో ఉన్నాడు యెహోషువ. కానీ యెహోషువ మోషే చెప్పాడు, నేను వెళ్తున్నాను, మందసం దగ్గర ఉండు, దేవునితో నేను మాట్లాడేసి వస్తాను అని చెప్పాడు. ప్రియులారా, బైబిల్ చెప్తుందండి, మనం చదివాం ఇందాక, యెహోషువ అను యవ్వనస్తుడు గుడారములో నుంచి వెలుపలికి రాలా. పరిచర్య అంటే ప్రభునందు ప్రియులారా, ఆదివారం రొట్టె ముక్కలు తీసుకొని మనుషుల మధ్యకి వెళ్ళడం కాదు. అది ఆ వెనకలు కూర్చున్న ముసలమ్మని లేపినా కూడా చేస్తుంది ఆ పని. దానికి నువ్వేం అక్కర్లే, నువ్వేం పెద్ద బుడింగ్ ఏం కాదు. పరిచర్య అంటే సేవకుడున్న ప్రతి చోట ఉండాలి. అంటే మాకేం ఉద్యోగాలు లేవన్నా సేవకుడున్న ప్రతి చోట అని కూడా మీరు అడగచ్చు. చెప్తాను అది కూడా. ఉదాహరణకు ఏదో ఒక గృహం పిలిచింది, గృహ కూడిక అని పిలిచారు. అన్న మా ఇంట్లో గృహ కూడిక, సంఘం అంతా రండి అంటారు. కొంతమంది సేవకుడిగా మీరు రండి అన్నా అంటారు. లేదా చర్చిలో చెప్పండి అన్న మా ఇంట్లో ప్రార్థన ఉందని అంటారు. ఇప్పుడు ప్రార్థన అంటే సేవకుడు వెళ్తున్నప్పుడు చెప్తాడు సంఘం అంతా రండి అని. సంఘము వచ్చినా రాకపోయినా పరిచారకుడు సేవకును వెనకబడుతుండాలి. ఏ బాధ్యత నాకు అప్పగిస్తున్నాడు? ప్రార్థన చేయమంటే ప్రార్థన, పాట పాడమంటే పాట, వాక్యం చదవమంటే వాక్యం, రెడీ టు డై అని మిలిటరీ వాళ్ళు ఉన్నట్లుగా వెనువెంట ఉన్నవాడే పరిచారకుడు అండి. ఉన్నామా మనం అలాగా? దేవుడు ఒక వ్యక్తికి పేరు, మంచి పేరు ఎలాగ తెస్తాడంటే మీరే గుర్తుపెట్టుకోండి. ఒక 4 ఉన్నారు అనుకుందాం. సహోదరి, నువ్వు కూడా పరిచారకురాలిపోయినావు కదా, దేవుడు నీకు కూడా బాధ్యత ఇచ్చాడు. స్త్రీలలో ప్రభు బలను పంచుతూ ఉన్నావు. ఏంటి మీ బాధ్యత?
ఏంటో తెలుసా ప్రభునందు ప్రియులారా? దేవుని పని చేయడం. నువ్వు చేస్తున్నావులేమ్మా, నేను నిన్ను పొరపాటుగా అనట్లేదు, పొరపాటు కూడా అనను కూడా. ఎందుకంటే ప్రతి శనివారము మందిరం అయిపోతానే కూడా అందరూ ఎవరి పాటికి వాళ్ళు వెళ్ళిపోతే నువ్వు మాత్రం ఆ రెడ్ మ్యాట్ను రోల్ చేసి, ఆ పసిబిడ్డ అది కూడా లేదా సండే స్కూల్కి వెళ్ళింది, కిటికీలు వేసి డోర్లు వేసి, ఇవి మందిర పరిచర్యలు, ఇవి మందిరంలోని పరిచర్యలు. కానీ దేవుడు ఏర్పరచుకున్న పరిచర్యలో కూడా దేవుని నామం మహిమార్థమై వాడబడ్డం ప్రియులారా. అందుకే యెహోషువను గురించి మనం ఎక్కడ చూసినా ఒక మాట మీకు చూపిస్తాను రండి. యెహోషువ గ్రంథం 4వ అధ్యాయము 14వ వచనానికి వెళ్దాం. 14వ వచనానికి వెళ్దాం. ఆ దినమున, చాలా చక్కటి మాట, అందరు తీయండి. మనిషికి లేదా దేవుని నమ్మిన వారికి కీర్తి ఎలా కలుగుతుంది అన్నది మన సబ్జెక్టు. మొదటిది, దేవుడు తోడుగా ఉంటే కీర్తి కలుగుతుందని చూసాం. ఆ తోడు ఎలాగుంటాడు అని అంటే 4వ అధ్యాయం 14వ వచనము. ఆ దినమున యెహోవా ఇశ్రాయేలు అందరి ఎదుట యెహోషువను గొప్ప చేసెను గనుక. ఆ మాట చూడండి ప్రియులారా, ఆ మాట చూడండి. వారు మోషేను గౌరవపరిచినట్లు అతని బ్రతుకు దినములన్నిటను అతని గౌరవపరిచిరి. ఎందుకు గౌరవపరిచారు? యెహోషువ ఏం గొప్పవాడని గౌరవపరిచారు. మీకు తెలుసు కదా ప్రియులారా, మనము దేవుని పరిచర్య నిమిత్తమై అనేక పట్టణాలకు వెళ్ళాం, అనేక చోట్లకి వెళ్ళాం. మమ్మల్ని గౌరవించిన ప్రతి ఒక్కరూ మా వెనకమ్మడితో వచ్చిన మిమ్మల్ని గౌరవించారా లేదా? చాలా. ప్రత్యేకించి సేవకునికి లోపలికి పిలిచిపోయి సపరేట్గా ఆ లివర్లన్నీ ఫ్రై చేసి పెట్టలే. అన్న మేము అందరితో పాటు కూర్చుంటాం, మా పిల్లలతో పాటు మేము అందరం తింటామంటే వాళ్ళు వండిందేదో, వాళ్ళు ప్రేమతో పెట్టేదేదో పెట్టారు. ఒక విధంగా చెప్పాలంటే నేను స్టేజీ మీద 2 గంటలు కనపడితే ఎక్కువ మీరు కనపడ్డారు కాబట్టి నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఏమడుగుతారంటే, అన్న పలానా అబ్బాయి బాగున్నాడా, పలానా సోదరుడు బాగున్నాడా అని అడుగుతూ ఉంటారు. అంటే ఒక సేవకుని వెనకంబడితే వెళ్ళిన విశ్వాసులకే గౌరవం కలిగితే, సేవకుడి స్థానాన్ని తీసుకొని సేవకుని వలె పరిచర్య చేసే వాళ్ళను సంఘం కూడా ఎప్పుడు ఎలా గుర్తుపెట్టుకుంటుంది అంటే, రేపొద్దున ఎలాగుండాలి అని అంటే ఒక్క మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఏదైనా పరిస్థితిని బట్టి దేవుని సేవకుడిగా నేను ఎక్కడికైనా వేరే ఊరికి వెళ్ళాల్సి రావచ్చు, ఆ రోజు సంఘంలో ఏదైనా కార్యం జరగాల్సి రావచ్చు. అలాంటప్పుడు ఏమనాలి, ఎలాంటి నమ్మకం కలిగి ఉండాలో తెలుసా? పర్లేదులే, అన్న లేకపోయినా సోదరుడు కంటిన్యూషన్ చేయగలడులే, ఆ సామర్థ్యత ఉందిలే, ఆ వాక్య అనుభవం ఉందిలే, ఆ వాక్య ప్రకటన ఉందిలే అని చెప్పగలిగిన స్థితిలో, విశ్వాసులు గౌరవపరచగలిగిన స్థితిలో ఎవరుండాలి? పరిచారకులు ఉండాలి. దౌర్భాగ్యం, అన్ని చోట్ల అలాగున్నారండి. మీరు కావాలంటే వెళ్ళి చూడండి. ప్రక్కనే ఒక మందిరం ఉంది, మనం సహవాసం వేరే కావచ్చు, ఏదైనా ఒక కూడిక జరుగుతుంది, ఇంకొకటి మీరు గమనించి చూడండి. ప్రతి పరిచర్యలో సేవకుని అలా కూర్చోబెట్టే టైంలో వాక్యం చెప్తే చాలని అన్నిట్లో ఇన్వాల్వ్ అవుతారు ఆ పరిచారకులు అనబడేవాళ్ళు. దేవునిందు ప్రియులారా, మన వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే చెప్తాను చూడండి. ఈ వారం చెప్పామనుకోండి, వచ్చి మొత్తం అంతా తుడుస్తారు. ఈ బెంచ్ని తుడుస్తారు, కుర్చీలు తుడుస్తారు, ఆ 2 వారాలే తుడుస్తారు. ఏదైనా పరిచయం ఎప్పగిచ్చాం అనుకోండి, ఆ 2 వారాలే ఉంటారు. తర్వాత యథారాజా అలా కాదు ప్రియులారా. పరిచర్య అనేది సేవకుని స్థానాన్ని పొందుకునేటట్టుగా చేయాలట. ఎవరిలో నైపుణ్యత ఉండి దేవుని పరిచర్యకు తగినట్టుగా నడుచుకుంటారో వారికి ఎప్పుడు కూడా మనుషులు ఇవ్వకపోవచ్చు విలువ, దేవుడు వారిని ఘనపరుస్తాడు. ఒక దినాన మనుషులు కూడా మోషేను గౌరవపరిచినట్లుగా యెహోషువను ఏం చేశారు? గౌరవించారు. యెహోషువకు అంత గౌరవం రావడానికి కారణం ఏంటంటే, చిన్నప్పటి నుంచి అండి మోషే అడుగుజాడలు. అందుకే యెహోషువ గురించి కొన్ని చోట రాయబడే మాట ఏంటంటే, యెహోషువాట మోషేకి నీళ్లు పోయేవాడు అని రాయబడి ఉంది, చేతి మీద నీళ్లు పోయేవాడు అని. ఏంటి పరిచర్య నీళ్లు పోయేవాడు అని అనుకున్నా నేను. అప్పుడు నాకు ఒక్కరోజు తెలిసింది ప్రియులారా ఈ పరిచర్య ఏంటో. ఒకానొక దినాన నరసరావుపేట అనే ప్రాంతానికి సువార్త నిమిత్తమై వెళ్ళాను.
అక్కడ నాతో పాటు ఇంకొక సేవకుడు, ఆ సేవకుని పరిచారకులు వచ్చారు. వాస్తవానికి వాక్యం చెప్పింది నేనే. అందరము వారు విరివిరిగా, ఒకరు ప్రార్థన, ఒకరు అలా నేను వాక్యము, ఒకరు ఇంకోటి అని నడిపాం ఆ సువార్త సభలో. అయిపోయిన తర్వాత ఒక ఇల్లు వాళ్ళు మమ్మల్ని భోజనానికి పిలిచారు. ఆ భోజనానికి పిలిస్తే మేము భోజనానికి వెళ్ళాము. అక్కడికి అందరం భోంచేస్తున్నాం, అందరం కూర్చున్నాం, భోంచేస్తూ ఉన్నాం. భోజనం అయిపోయింది. నా ప్రక్కన కూర్చున్న వ్యక్తి చేయి కడుక్కోవడానికి అని చెప్పేసి లేచాడు. అన్న అక్కడే కూర్చోండి అన్న, డబ్బు తీసుకొస్తామన్నారు ఆ ఇంటి వాళ్ళు. లేదమ్మా బయట కడిగేస్తానులే అని ఈయన సేవకుడే. ఈయన లేచిపోతుంటే ప్రక్కన ఇంకో పరిచారకుడు కూడా తిన్నాడు. అప్పటికే ఈయన లేచిపోతుంటే వెనకమ్మడితే ఆయన వెళ్ళిపోయాడు. ఆయన లేచిపోతుంటే ఈయన ఎందుకర్రా పోతున్నాడు అని చెప్పేసానంటే, ఈయన వెళ్ళి ఆయన తిన్నాడు, ఈయన కూడా తిన్నాడు. ఈయన చేయి ఈయన కడుక్కోవడంలా, ఈ పరిచారకుడు సేవకునికి నీళ్ళు పోస్తున్నాడు. అయ్యా మీరు కడుక్కోండి ఫస్ట్ అని నేను అనుకున్నాను. అప్పుడు ఏంటిది నేను అడిగాను, ఎవరన్నా అతను అంటే, సేవకు తర్ఫీదు అవుతున్నాడన్నా, పలాని ప్రాంతం నుంచి వచ్చాడు, సేవకు తర్ఫీదు అవుతున్నాడు అనుకున్నాను నేను. ఓహో ఇదేమో మోషే గౌరవించబడిన ప్రతి చోట యెహోషువ ఉన్నాడు కాబట్టే మోషే తదనంతరం యెహోషువకి ఏమొచ్చింది? ఘనత వచ్చింది, కీర్తి వచ్చింది. ఈరోజు దేవునందు ప్రియులారా ఎలాగున్నాం మనం? వారంలో చక్కగా దేవుని స్తుతించడానికి 3 దినాలు ఉన్నాయి. మనమైతే ఆదివారము, మంగళవారము, శుక్రవారం 3 దినాలు కూడుకుంటూ ఉన్నాం. సంఘంలో ఒక 20-30 మంది వస్తున్నారు. మీరు వస్తే మీ భార్య రాదు, మీ భార్య వస్తే మీరు రారు. ఇద్దరు వచ్చారంటే ఇద్దరు రారు. మళ్ళా ఇదేనా పరిచర్య? ఇదేనా పరిచారం? ఇదేనా గొప్ప పేరు తెచ్చేది? నాకు తెలియదు. ఇంకొకటి, దేవుడు తోడుగా ఉండాలంటే ఏం జరగాలో చూద్దామా? సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయము 14వ వచనము. మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా నుండెను. చాలు. రెండవది ప్రియులారా, దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడు? మొదటిది పరిచర్య చేసేవారికి, పరిచారకులకు. వారు కూడా సేవకుని వలె కష్టపడే తత్వం కలిగి ఉన్నప్పుడు, రేపటి దినాన సంఘము సేవకుని గౌరవించినట్లుగా వారిని గౌరవించేటట్టుగా వారు నడుచుకున్నప్పుడు, రెండవది ఎవరికి దేవుడు తోడుగా ఉంటాడంటే, సుబుద్ధి కలిగి ప్రవర్తించే వారికి దేవుడు తోడుగా. ఏ బుద్ధి? ఏ బుద్ధి? సుబుద్ధి. సుబుద్ధి అంటే మంచి బుద్ధి కలిగిన వారికి దేవుడు తోడుగా ఉంటాడు. ప్రియులారా, మన బుద్ధి ఎలాగుంది? మన బుద్ధి ఎలాగుండాలి అని అంటే, ప్రభునందు ప్రియులారా, సుబుద్ధి కలిగి ఉండాలి. అనగా సమస్త విషయాల్లో రాయబడింది. అక్కడ మీరు చూశారు లేదా? ఆ పదాన్ని దాటి వెళ్ళిపోవద్దు. సమస్త విషయములలో, ప్రతి విషయములలో. అవును ప్రియులారా, సుబుద్ధి అనేది దయను సంపాదించుకుంటామని రాయబడింది బైబిల్ గ్రంథంలో. సుబుద్ధి కలిగిన పురుషుడుగా దావీదు ఉంటే, సుబుద్ధి కలిగిన స్త్రీగా కూడా ఒక ఆమె ఉంది. ఎవరామె? అబీగయీలు. భర్త మోటోడే, భర్త మొరటోడే, కానీ భార్య మాత్రం సుబుద్ధి కలిగి ఉంది. ఈరోజు ఒక దైవదాసుడిగా జ్ఞాపకం చేస్తున్నాను నేను. సుబుద్ధి కలిగిన వారికి దేవుడు తోడుగా ఉంటాడు. పరిచర్య చేసే వారికి దేవుడు తోడుగా ఉంటాడు. ఆ తోడుగా ఉండుట వలన వారికి పేరు గణపరచబడుతుంది, వారికి మంచి కీర్తి కలుగుతుంది. రెండవది సుబుద్ధి కలిగి ఉండగా. ఇప్పుడు రెండవ విషయానికి వెళ్దాం. ఎవరికి మంచి కీర్తి కలుగుతుందో దేవుని నమ్మిన వారికి, రెండవ దినవృత్తాంతముల గ్రంథానికి వెళ్దాం ప్రియులారా. దినవృత్తాంతములు 2వ గ్రంథము 26వ అధ్యాయము 8వ వచనము, తిరిగి 15వ వచనం, 2 చదువుకోవాలి మనం. దినవృత్తాంతముల 2వ గ్రంథము 26వ అధ్యాయము 380 పేజీలో, మొదటిది 8వ వచనము, రెండవది 15వ వచనము. అమ్మోనీయులు, దానికన్నా ముందు లైన్ చదువు. ఫిలిస్తీయులతోను గూర్బాయిలలోను నివసించిన అరబీయులతోను మెహేనీయులతోను అతడు యుద్ధము చేయగా, ఆ మాట
దేవుడు అతనికి సహాయము చేసెను. అమ్మోనీయులు ఉజ్జియాకు పన్నిచ్చువారైది. అతడు అధికముగా బలాభివృద్ధి నొందెను గనుక అతని కీర్తి ఐగుప్తు మార్గ ప్రదేశములన్నిటను వ్యాపించెను. మరియు 15 వచనం మరియు 8-15 మరియు అతడు అంబులనేమి పెద్ద రాళ్లనేమి ప్రయోగించుటకై ఉపాయశాలలు కల్పించిన యంత్రములను యెరూషలేములో చేయించి చదవాలి. దుర్గములలోను బురుజులలోను ఉంచెను. అతడు స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయము కలిగెను గనుక అతని కీర్తి దూరముగా వ్యాపించెను. చాలు. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామములో ప్రొద్దుటూరు పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి ఆత్మీయులైన దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ శుభవందనములు తెలియచేయుచున్నాను. ప్రభునందు ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి ప్రొద్దుటూరు ప్రాంతంలో హోమస్పేటలోని రాఘవరెడ్డి ఫంక్షన్ హాల్లో గడిచిన 2 సంవత్సరాల నుంచి జరుగుతున్న స్వార్థ కూడికను మార్చబడినది అని తెలియచేయుటకు సంతోషిస్తున్నాను. పైకి ఎక్కలేని అననుకూలతలో ఉన్నప్పుడు అందరము ప్రార్థన చేయగా ప్రొద్దుటూరు నడిబొడ్డున ఉన్నటువంటి ఒక స్థలమును దేవుడు మనకు లీజుకి ఇచ్చాడు. ప్రొద్దుటూరులోని గాంధీ రోడ్లో అనగా సూపర్ బజార్ రోడ్డులో కల్లూరు ప్రసాద్ రెడ్డి అనబడే ఎముకల డాక్టర్ హాస్పిటల్ ఎదురుగా ఈ సువార్త కూడిక, సాయంకాలపు సువార్త కూడికను ప్రారంభించాం. దేవునిందు ప్రియులారా, ఒక వాక్యము కొరకు మాత్రమే ఈ కూడికను ప్రారంభించాం. వాక్యము ప్రొద్దుటూరులో లేదు అని కాదు, కానీ మరింతగా దేవుని వాక్యము మీకు చేరువ చేయాలి అని ప్రతిదినము టీవీలో వింటున్నటువంటి దేవుని వాక్యాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయి అని ఒక సంఘ ప్రాంత భేదము లేకోకుండా ఉదయకాలపు కొన్ని అననుకూలతలో కూడా చాలామంది ఆరాధనకు వెళ్ళలేని వారికి, దేవుని వాక్యము వినలేని వారికి ఒక సౌకర్యవంతముగా సూపర్ బజార్ రోడ్డులోని కల్లూరు ప్రసాద్ రెడ్డి హాస్పిటల్ ఎదురుగా ఒక క్రీస్తు ప్రార్థనా గృహము అనే ఒక స్థలంలో ప్రతి ఆదివారము సాయంకాలం 6 గంటల నుంచి 8:30 వరకు ఈ సువార్త కూడిక జరుగుతుంది. కేవలం దేవుని వాక్యము మాత్రమే ప్రకటించే ఒక ప్రణాళికతో, వాక్యమే అన్ని కార్యాలు చేయగలదు, వాక్యము మాత్రమే నెమ్మది ఇవ్వగలదు, వాక్యము మాత్రమే స్వస్థపరచగలదు, వాక్యము మాత్రమే సరైన మార్గములో నడిపించగలదు, వాక్యము మాత్రమే గొప్ప ఆదరణ ఇవ్వగలదు, వాక్యమే జీవాధారమై ఉన్నది అని తెలియచేయే అమూల్యమైన ఉద్దేశముతో ఈ ప్రతి ఆదివారపు సాయంకాలపు స్వార్థ కూడికను ప్రారంభించాం. ప్రియులారా, ఇప్పటికే అనేక మంది కూడికకు వస్తూ ఉన్నారు. మే 19వ తారీఖు 2024 ఆదివారపు దినాన ప్రారంభించాం. అనేక మంది కూడికకు వచ్చి దేవుని వాక్యం వింటూ దేవుని రాకడకు సిద్ధపడుతూ ఉన్నారు. మరి మీరెందుకు రాకూడదు? మిమ్మల్ని కూడా ఒక ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తూ ఉన్నాం. రండి. వాక్యము కరువైపోతున్న చివరి దినాల్లో, వాక్యము దొరకని దినాలు రాబోతున్న దినాలలో ముందుగానే వాక్యాన్ని మనం ఒక నిర్దిష్టమైనటువంటి సందేశములతో, ఒక చక్కటి అంశ భాగములతో ప్రతి ఆదివారం సాయంకాలం 6 గంటల నుంచి 8:30 వరకు చక్కటి పాటలు, దేవుని స్తుతిస్తూ దేవుని వాక్యాన్ని పంచుకొని వచ్చిన మీ అందరి కొరకు నేను ప్రార్థిస్తాను. దేవుడు నూతన కార్యాలు చేయుటకు సామర్థ్యం కలిగిన వాడు. రండి. సూపర్ బజార్ రోడ్లోని కల్లూరు ప్రసాద్ రెడ్డి హాస్పిటల్ ఎదురుగా ఈ యొక్క సువార్త కూడిక ప్రతి ఆదివారము జరుగుతుంది. వీక్షకులైన మీ అందరినీ, ఆత్మీయులైన మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. వచ్చిన తదుపరి మీరు నేను కలిసి ప్రభువును ఆరాధిద్దాం. వస్తారు కదూ? ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ దైవజనుడు ఓ రూబేన్ గారు. ప్రభు పేరట మీకు వందనములు. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థన అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.